ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో డ్రైవర్లు అసెంబ్లీని ముట్టడించే సందర్భంగా అన్ని జిల్లాల్లో మండలాల్లో ఆటో డ్రైవర్ నాయకులను ఉదయం 3 గంటల నుండి అక్రమంగా ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్లకు జరుగుతున్న అన్యాయాలపై చర్చలు జరపకుండా ఉచిత బస్సు ద్వారా ఆర్థికంగా నష్టపోయి మనోధైర్యాన్ని కోల్పోయిన ఆటో డ్రైవర్లు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యల్ని పట్టించుకోకుండా ఆటో డ్రైవర్ సమస్య పరిష్కరించకుండా అక్రమ అరెస్ట్ చేయడం సరైనది కాదు అని పేదల ప్రభుత్వం అంటారు. కానీ ఆటో డ్రైవర్ సమస్యలను వెంటనే పరిష్కరించి చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకుని ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వరకు ఆటో డ్రైవర్లు వివిధ రకాలుగా ఉద్యమాలు చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో వినూత్న నిరసన కార్యక్రమాలు చేపడతామని కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి కరీంనగర్ టౌన్ అధ్యక్షులు మద్దెల రాజేందర్ సందర్భంగా తెలియజేశారు. ముందస్తు అరెస్టులో కరీంనగర్ పట్టణంలోని 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్లలో అధ్యక్షులు మద్దెల రాజేందర్, ప్రధాన కార్యదర్శి బండారు సంపత్ పటేల్, బొగ్గల మల్లేశం, నెల్లిపెద్దులు బొమ్మిడి శ్రీనివాస్, దాసరి ఆలేశం హుస్సేన్, ఇస్మాయిల్ అత్మం, శ్రీనివాస్, రాజవల్లి, గోపాల్ రెడ్డి, సుధీర్, అనిల్ గౌడ్ తదితరులను అరెస్ట్ చేశారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లా పరంగా హైదరాబాదులో అసెంబ్లీ ముట్టడిస్తున్నటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం భయపడి ముందస్తు అన్ని మండలాలలో అన్ని జిల్లాలలో ఆటో డ్రైవర్ల నాయకులను అరెస్టు చేయడం జరిగినది. ఈ అక్రమ అరెస్టులతో ఆటో డ్రైవర్ల ఉద్యమాన్ని ఆపలేరు. మీరు అక్రమ అరెస్టులు చేసే బదులు మాకున్నటువంటి సమస్య ఏంటి అనేది మీకు తెలుసు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఆటో డ్రైవర్లకు జరుగుతున్న నష్టం మీద మీరు చర్చించకుండా గతంలో మేము చేసినటువంటి బంధు పిలుపుకు మీరు విరమించుకోండి, మేము చర్చలు జరుపుతామని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటివరకు కూడా చర్చలకు పిలవకుండా చర్చలు జరపకుండా ఆటో డ్రైవర్లను అరెస్టు చేయడము, బంధించడము, అక్రమ అరెస్టులతో మా ఉద్యమాన్ని మీరు ఆపలేరు. ఈ అరెస్టులు చేసే బదులు మీరు మా యొక్క నాయకులతో చర్చలు జరిపి మా సమస్య పరిష్కారం కొరకు ఆలోచించినట్లయితే బాగుంటుంది. ఇలా ఆటో డ్రైవర్లు ఎంతవరకు నష్టపోతున్నారు? ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటా అన్నారు. ఈ ఆత్మహత్యలు మీకు కనబడటం లేదా? ఆటో డ్రైవర్ల నష్టం మీకు కనబడటం లేదా? చూడండి, ఈ రోజు ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి గారు గతంలో కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘానికి గౌరవాధ్యక్షులుగా వ్యవహరించారు. ఆ సందర్భంలో ఆటో డ్రైవర్ల జీవన స్థితిగతులపై వారి యొక్క బతుకులపై పూర్తి అవగాహన కలిగినటువంటి మంత్రివర్యులు మీరు ఈరోజు బస్సులు బస్టాండ్ నుంచే నడుస్తున్నాయి అంటున్నారు. కానీ ఇలా కరీంనగర్కు కానీ జిల్లా హెడ్ క్వార్టర్కు కరీంనగర్కు దాదాపు 40 కిలోమీటర్ల పరిధి ఆటోలు తిరుగుతూ ఉన్నాయి. ఇలా ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితిలో ఇలా చదువుకొని స్వయం ఉపాధి కింద ఆటోను ఎంచుకొని మేము ఆటోలు నడుపుకొని బతుకుతూ ఉంటే మా బ్రతుకులు కూడా బ్రతకనివ్వకుండా ఇలా పేద వర్గానికి చెందిన ఆటో డ్రైవర్లను ఈ విధంగా మీరు ఇబ్బంది పెట్టడం సరికాదు. ఆటో డ్రైవర్లు చాలా పేదవారు, పేద కుటుంబం నుంచి వచ్చిన వారే తప్ప ధనికులు ఎవరు ఉండరు ఆటో డ్రైవర్ల. అయ్యా, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అనుకున్నాం, కానీ మరి పేదల పుట్టగొట్టే ప్రభుత్వం అనేది మీరు నిరూపిస్తూ ఉన్నారు. పేదల ప్రభుత్వం కాదు, పేదలే పుట్టగొడతా ఉన్నారు. దయచేసి పేదల పుట్ట కొట్టకుండా మా ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కారం చేసి మా సమస్యకు పరిష్కార మార్గం చూపించాలని కోరుతూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ టౌన్ అధ్యక్షులు మద్దెల రాజేందర్.